Hi friends, this is Venugopal from Victory Spoken English. Today I am going to teach you intermediate second year English subject advertisements. So it is given as a sixth question for 4 marks. ఇది 4 మార్క్స్కి ఇస్తారు అడ్వర్టైజ్మెంట్ సిక్స్త్ క్వశ్చన్. అసలు అడ్వర్టైజ్మెంట్ ఏంటి ఏమిటి? An advertisement or ad or short is anything that draws instant attention towards products, information, service or idea. Advertising happens in many different ways. అంటే మనం ఇప్పుడు చాలా చూస్తున్నాము అడ్వర్టైజ్మెంట్ టీవీలో, పేపర్స్లో, ఓకేనా, మ్యాగజైన్స్లో అండ్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్లో. అంటే క్రికెట్ జరుగుతూ ఉంటే మనకు దాని చుట్టూ ఆ 4 బౌండరీ చుట్టూ ఒకటి ఉంటుంది అడ్వర్టైజ్మెంట్, మనం చూస్తూనే ఉంటాం. మధ్య మధ్యలో యాడ్స్ వస్తుంటాయి అన్నమాట. సో అది దేనికో అని మనకు దే వాంట్ అస్ టు డ్రా ఇన్స్టెంట్ అటెన్షన్ టువర్డ్స్ ప్రోడక్ట్. వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు సేల్ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. Information, service, idea. Advertising happens in many different ways. Advertisements also appears in newspapersలో వస్తాయి, మ్యాగజైన్స్లో వస్తాయి అండ్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్లో కూడా వస్తాయి. స్టడీ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. సో ఇది 24లో వచ్చేది ఈ అడ్వర్టైజ్మెంట్. ఏం లేదు, దీన్ని క్లియర్గా చదివితే ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ ఇన్ దిస్ పిక్చర్. దీంట్లోనే మనకు ఆన్సర్ మొత్తం ఉంటుంది. దీని క్లియర్గా ఏమేం పాయింట్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్గా చదవాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు రీడ్ దెమ్ థరోలీ, దెన్ అండర్స్టాండ్ ద పిక్చర్. దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటే మనకు కింద ఇచ్చిన క్వశ్చన్స్కి మనము వీ కెన్ రైట్ ద ఆన్సర్స్ వెరీ ఈజీలీ. ఓకే, రైట్. జెండర్ ఈక్వాలిటీ, యుఎన్ ఉమెన్, ఐ డిజర్వ్ ఈక్వాలిటీ, మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్ డే, ఇన్ education, employment, exposure, economic strength, empowerment, I am not born for anybody, so for a better society అని ఇవి ఇన్ని పాయింట్స్ ఇచ్చారు మనకి. ఇక్కడ క్వశ్చన్స్ ఇస్తారు మనకు. సో వీఆర్ గివెన్ a few questions, we have to answer them. So what does the advertisement depicts? ఈ అడ్వర్టైజ్ అంటే దేనికోసం చెప్తుంది అంటే, ఫస్ట్ వన్ జెండర్ ఈక్వాలిటీ. సో ఇక్కడ మనం 1 నెంబర్ వేసుకోవాలి. ఫస్ట్ వేసుకుంటే మనకు వెంటనే మళ్ళీ ఆన్సర్స్ రాసేటప్పుడు మనకు తొందరగా రాయగలుగుతాం అనమాట. జెండర్ ఈక్వాలిటీ. హూ హ్యాస్ ఇష్యూడ్ దిస్ అడ్వర్టైజ్మెంట్? ఎవరు ఇచ్చారు మనకు? ఇక్కడ చూడండి, యుఎన్ ఉమెన్. ఇక్కడ ఉంది యుఎన్ ఉమెన్, 2 వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ కూడా యుఎన్ ఉమెన్ ఆర్గనైజేషన్ అని మనం ఆన్సర్ రాయాలి. What is the International Women's Day celebrated? Sorry, when is the International Women's Day celebrated? ఇక్కడ ఉంటుంది ఆన్సర్. ఇక్కడ మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్ డే అని ఇక్కడ ఉంది. మనం ఏం రాయాలి ఇక్కడ అంటే డేస్ కాబట్టి మనం ఏం రాయాలి ఇక్కడ ఆన్ మార్చ్ ఎవ్రీ ఇయర్ అని మనము రాయాలి. జెండర్ ఈక్వాలిటీ ఈజ్ ఫర్ అంటే జెండర్ ఈక్వాలిటీ ఈజ్ ఫర్, ఇక్కడ చూడండి ఆన్సర్. జెండర్ ఈక్వాలిటీ ఈజ్ ఫర్ ఎ బెటర్ సొసైటీ. ఇక్కడ డైరెక్ట్ ఉంది ఫర్ ఏ బెటర్ సొసైటీ. జనరల్ ఈక్వాలిటీ ఈజ్ ఫర్ ఎ బెటర్ సొసైటీ అని ఆన్సర్ రాయాలి. నేమ్ ఎనీ 2 ఫీల్డ్స్ ఇన్ విచ్ ద గర్ల్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ వాంట్స్ ఈక్వాలిటీ. సో ఇక్కడ నేమ్ ఎనీ 2 ఫీల్డ్స్ ఇన్ విచ్ ద గర్ల్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ వాంట్స్ ఈక్వాలిటీ అంటే ఏంటి ఇక్కడ కూడా ఇచ్చాడు చూడండి. సో ఐ డిజర్వ్ ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎక్స్పోజర్, ఎకనామిక్ స్ట్రెంగ్త్, ఎంపవర్మెంట్. ఇన్ని రెంట్లో ఎనీ 2 రాసిస్తే అయిపోతుంది. ఇన్ ఎడ్యుకేషన్, employment, empowerment. This is the answer. What does the girl mean by announcement on the placard she is holding? ఆ ప్లాకార్డ్ పట్టుకుంది, ఏమని పట్టుకుంది? ఐ ఆమ్ నాట్ బర్న్ ఫర్ ఎనీబడి అంటే ఆమె ఉద్దేశం ఏంది? వాట్ డస్ ద గర్ల్ మీన్ బై ద అనౌన్స్మెంట్ ఆన్ ప్లాకార్డ్ షీ ఈజ్ హోల్డింగ్? దిస్ ఈజ్ ప్లాకార్డ్. అంటే మనం ఏమైనా ర్యాలీలు అయినప్పుడు ప్లాకార్డ్ పట్టుకుంటాం కదా, ఒక దాని మీద రాసి పట్టుకుంటాం కదా మ్యాటర్, దాన్ని ప్లాకార్డ్ అంటారు. ఐ ఆమ్ నాట్ బర్న్ ఫర్ ఎనీబడి అంటే మనం దాన్ని మన ఉద్దేశం మన ఓన్ సెంటెన్స్లో రాస్తే షీ ఈజ్ ఇండిపెండెంట్. నెక్స్ట్ వాట్ డస్ ద గర్ల్ మీన్ బై ద అనౌన్స్మెంట్ ఆన్ ద ప్లాకార్డ్ షీ ఈజ్ హోల్డింగ్ అయిపోయింది. హూ డస్ ఐ రిఫర్ టు ద అడ్వర్టైజ్మెంట్ అంటే ఎవరి గురించి చెప్తుంది? ఎనీ గర్ల్, ఇక్కడ చూడండి, ఎనీ గర్ల్ ఆర్ ఉమెన్. ఓకేనా, రైట్. ఎనీ గర్ల్ ఆర్ ఉమెన్ ఇన్ ఇండియా, ఎనీ గర్ల్ ఆర్ ఉమెన్ ఇన్ ఇండియా అని ఆన్సర్ మనము రాయాలి.
ఎవరి గురించి చెప్తుంది ఇక్కడ? జెండర్ ఈక్వాలిటీ, ఉమెనే. హూ డస్ ఐ రిఫర్ టు? ఐ రిఫర్ టు ఎవరి గురించి చెప్తుంది? ఐ అంటే ఇక్కడ ఐ అంటే ఎవరు? ఎనీ గర్ల్ ఆర్ ఉమెన్ వాళ్ళ గురించి చెప్తుంది. పిక్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ పార్ ఫ్రమ్ ద అడ్వర్టైజ్మెంట్. అంటే దీనికి సినానిమ్ అంటే ఈక్వల్ వర్డ్ ఏంటిది? పార్. దాని ఈక్వల్ వర్డ్ ఏంటిది? ఈక్వాలిటీ. పార్క్ ఏంటిది? దానికి సినానిమ్ ఈక్వల్ వర్డ్ ఏంటి? ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ. ఓకే, సేమ్ ఇట్లే ఉంటుంది. బుక్స్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. దీంట్లోనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. మనకు క్వశ్చన్స్ ఇస్తారు, వీ హ్యావ్ టు రైట్ దెమ్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఒకటి చెప్తాను. తెలంగాణస్ గ్లోరీ మొత్తం దీంట్లోనే ఉంది. తెలంగాణస్ గ్లోరీ చదవాలి. ఫస్ట్ మనము ఇచ్చిన పిక్చర్ని మనం క్లియర్గా మనం చదవాలి. చదివితే మనకు ఆన్సర్స్ ఈజీగా మనము వైల్ రైటింగ్ ద ఆన్సర్స్ వీ కెన్ రైట్ ఇట్ వెరీ ఈజీలీ. తెలంగాణస్ గ్లోరీ గురించి ఇచ్చారు. ప్రొటెక్షన్ ఈజ్ కీ. 40 నెంబర్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా. లుకింగ్ అహెడ్. తెలంగాణ ఈజ్ ఐయింగ్ యునెస్కో ట్యాగ్ ఫర్ 1000 పిల్లర్ టెంపుల్ ఇన్ వరంగల్. సమ్మక్క సారక్క ట్రైబల్ ఫెస్టివల్ ఇన్ ములుగు. పిల్లరమర్రి ఓవర్ 700 years old banyan tree in Mahabub Nagar, Warangal Fort. Ramappa Temple is Telangana's first World Heritage Site. Mutyaladhara Waterfalls in Jayashankar, Bhopal District. గోల్కొండ, చార్మినార్. ఇవి రెండు మాత్రం హైదరాబాద్ సంబంధించింది. ఇవన్నీ వేరే మహబూబ్ నగర్ వరంగల్ జిల్లాకు సంబంధించింది. ఇది వరంగల్ డిస్టిక్ సంబంధించింది. అట్లా ఉన్నాయి అన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు మనము ఈ నంబరింగ్ ఇచ్చుకోవాలి. ఓకే, వాట్ ఈస్ తెలంగాణ ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్? ఏంటిది? రామప్ప టెంపుల్ ఈజ్ తెలంగాణ ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక్కడే ఆన్సర్ ఉంది. ఇక్కడ 1 నెంబర్ వేసుకొని ఇక్కడ మనం ఏం రాయాలి? ఆన్సర్ రామప్ప టెంపుల్ ఈజ్ తెలంగాణ ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అని ఇక్కడ మనం ఆన్సర్ రాయాలి. ఫస్ట్ అనేసి నంబర్ వేసి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్, హౌ మెనీ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా? ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి? చూడండి, 40 నెంబర్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా. 40 అంటే ఇక్కడ మనం రాయాలి 40 నంబర్ వేసేస్తే అయిపోతుంది. నేమ్ ద ట్రైబల్ ఫెస్టివల్ హెల్డ్ ఎట్ ములుగు. అంటే ట్రైబల్ ఫెస్టివల్ ఏంటిది? సమ్మక్క సారక్క ట్రైబల్ ఫెస్టివల్ ఇన్ ములుగు. అంతే, సమ్మక్క సారక్క. నెక్స్ట్, వాట్ ఈస్ ద టూరిస్ట్ సైట్ ఇన్ జయశంకర్ భూపాల్పల్లి. అంటే జయశంకర్ భూపాలపల్లిలో ఏంటిది టూరిస్ట్ సైట్? ఏంటిది? నెంబర్ 4 ముత్యాలధార వాటర్ ఫాల్స్. ఏంటిది? ముత్యాలధార వాటర్ ఫాల్స్. ఓకే, వాటర్ ఫాల్ భూపాల్పల్లి డిస్టిక్. వాట్ ఈస్ పిల్లరమర్రి రినౌడ్ ఫర్? పిల్లరమర్రి ఓవర్ 700 years old banyan tree. అంటే మనం ఇట్ ఈజ్ 700-year-old banyan tree. ఆన్సర్. నెక్స్ట్, 6th ఆన్సర్. స్టేట్ ద టౌన్ ఇన్ విచ్ ద 1000 పిల్లర్ టెంపుల్ ఈజ్ సిచ్యువేటెడ్. 1000 పిల్లర్ టెంపుల్ ఎక్కడ ఉంది? వరంగల్లో ఉంది. ఎక్కడ ఉంది? వరంగల్. అది ఆన్సర్ మనము రాయాలన్నమాట. 6th 1000 పిల్లర్ టెంపుల్ ఇన్ వరంగల్ అని మనం ఇక్కడ వరంగల్ అని రాయాలి. గోల్కొండ ఫోర్ట్ ఈజ్ సిచ్యువేటెడ్ గోల్కొండ ఫోర్ట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ హైదరాబాద్. రైట్, ట్రూ ఆర్ ఫాల్స్? ఇది గోల్కొండ ఫోర్ట్. ట్రూ ఆర్ ఫాల్స్? గోల్కొండ ఎట్లా హైదరాబాద్లోనే ఉంటుంది. ట్రూ. వాట్ డస్ దిస్ అడ్వర్టైజ్మెంట్ డిస్క్రైబ్? దేని గురించి చెప్తుంది? ఏది అడ్వర్టైజ్మెంట్? స్టార్టింగ్ హెడ్లైన్ తెలంగాణస్ గ్లోరీ అని రాయొచ్చు. ఇక్కడ నేనేం రాసి తెలంగాణస్ గ్లోరీ అని రాయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ద గ్లోరీ ఆఫ్ తెలంగాణ. ఇది this is the way of writing advertisement when you are given in your exam. You have to read them thoroughly which is given to you and then write the answer. First of all, you have to give them numbers. After reading the questions, you have to give them numbers like 1 2 okay na 3 4 5 6 అట్లా మీరు నంబర్స్ ఇట్లా 7 8 ఈ నంబర్ వేసుకుంటే you can write very easily. ఓకేనా? This is the way of writing